తెలంగాణ మున్సిపాలిటీల్లో బీజేపీ ఖాతా తెరిచింది. నారాయణపేట మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగిరింది. మొదట హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉంది. దీంతో ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫీషియో ఓటుతో నారాయణపేట మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకుంది. అటు ఇప్పటికే కరీంనగర్ కార్పొరేషన్ దక్కించుకున్న బీజేపీ నారాయణపేట మున్సిపాలిటీలో కూడా కమలం జెండాను ఎగరవేసింది. మరోవైపు 5 మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్లతో సరిపెట్టుకుంది బీజేపీ. రైట్, కరీంనగర్ కార్పొరేషన్ ని చేజిక్కించుకున్నటువంటి కమలం పార్టీ ఇప్పుడు నారాయణపేట మున్సిపాలిటీని కూడా తన వాసం చేసుకుంది. నారాయణపేటలో కమలం జెండాను రెపరెపలాడించారు. బీజేపీ ఎంపీ అరుణ ఎక్స్ అఫీషియో ఓటుతో నారాయణపేట మున్సిపల్ చైర్పర్సన్ బీజేపీ కైవసం చేసుకుంది. ఇక దానితో పాటు 5 మున్సిపాలిటీలలో వైస్ చైర్మన్లతో సరిపెట్టుకుంది బీజేపీ. మొత్తానికి తెలంగాణ మున్సిపాలిటీల్లో బీజేపీ ఖాతా తెరిచింది. రైట్, మొత్తానికి మొదట హంగ్ రావడంతో నారాయణపేట చైర్మన్ ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది. సో హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో బీజేపీ తన జెండాను ఎగరవేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ని అడిగి తెలుసుకుందాం. అజయ్, తెలంగాణ మున్సిపాలిటీలో బీజేపీ తన ప్రాభవాన్ని నిలుపుకునే ప్రయత్నం చేసింది అనడంలో అతిశయోక్తి లేదా? ఏమంటున్నాయి బీజేపీ వర్గాలు? మనం చూడొచ్చు, బీజేపీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా వార్డులు అదేవిధంగా కార్పొరేటర్లు గెలుచుకున్నామని ఇప్పటికే బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఒక కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకుంది. అదేవిధంగా ఒక మున్సిపల్ను కూడా ఈరోజు ఎక్స్ అఫీషియల్ సభ్యులు డీకే అరుణ తన ఓటు వినియోగించుకోవడంతో నారాయణపేటను కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. వీటితో పాటు మరొక 5 మున్సిపాలిటీల్లో తన మద్దతు ఇచ్చి, వివిధ పార్టీలకు కూడా మద్దతు ఇచ్చి వైస్ చైర్మన్ పదవిని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మనకు తీసుకొస్తూ, అదేవిధంగా మనం చూసుకుంటే ఒక కార్పొరేషన్, ఒక మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్ కరీంనగర్, మరొక మున్సిపాలిటీ నారాయణపేట, అదేవిధంగా బైంసాను కూడా బీజేపీ సంబంధించినటువంటి ఇండిపెండెంట్లకు ఇచ్చినప్పుడు కూడా బీజేపీకి సంబంధించినటువంటి రెబల్ అభ్యర్థిని ఇండిపెండెంట్గా పెట్టి అక్కడ బీజేపీ కార్పొరేటర్లు ఇండిపెండెంట్లతో కలిసి బైంసాను కూడా కైవసం చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. అయితే టెక్నికల్గా బీజేపీ అభ్యర్థి నేరుగా ఉండకపోయినా బీజేపీ రెబల్ అభ్యర్థి బైంసా నుండి మేయర్గా ఎన్నికైనటువంటి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా 3 చోట్ల కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి వైస్ చైర్మన్లను తీసుకోవడం జరిగింది. 2 చోట్ల బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి వైస్ చైర్మన్లను తీసుకున్నటువంటి పరిస్థితి. ఆమన్గల్లో కాంగ్రెస్ ప్లస్ బీజేపీ కలిసి అక్కడ మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ను పంచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మున్సిపల్ చైర్మన్ను ఆమన్గల్లో కాంగ్రెస్ చేయడం జరిగింది, వైస్ చైర్మన్ను బీజేపీ తీసుకోవడం జరిగింది. జిన్నారంలో బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ 2 కలిసి మున్సిపల్ పీఠం పైన జెండా ఎగరేసినటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. జిన్నారంలో బీఆర్ఎస్కు చైర్మన్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా వైస్ చైర్మన్ను బీజేపీ తీసుకోవడం జరిగింది. నర్సాపూర్ తీసుకున్నట్టయితే నర్సాపూర్లో కాంగ్రెస్ ప్లస్ బీజేపీ 2 కలిసి అక్కడ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. నర్సాపూర్ చైర్మన్ పదవిని, మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్కు, అదేవిధంగా వైస్ చైర్మన్ పదవిని బీజేపీకి ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆలియాబాద్లో కూడా కాంగ్రెస్ బీజేపీ 2 కలిసి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఎల్లంపేటలో ఇటు బీఆర్ఎస్ తోటి కలిసి మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ బీఆర్ఎస్కు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ను బీజేపీ తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ అనైతిక పొత్తులు, అనైతిక పార్టీలు అనేదానికి కూడా పెద్దగా ఆస్కారం లేదు. ఎందుకంటే బీజేపీ ఇటు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్తో పంచుకొని మున్సిపల్ చైర్మన్లను, వైస్ చైర్మన్లను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా బీఆర్ఎస్ తోటి కూడా పొత్తు పెట్టుకొని మున్సిపల్ వైస్ చైర్మన్లను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు, బీజేపీకి అవకాశం ఉన్నప్పటికీ, అంటే ఇంకా పొత్తులు పెట్టుకొని వైస్ చైర్మన్ లేదా మున్సిపల్ చైర్మన్ను కైవసం చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా చేజారినటువంటి స్థానాలను మనం చూసుకున్నట్లయితే రాయకల్లో మొత్తం 12 సీట్లు ఉండగా అక్కడ బీజేపీకి 5 స్థానాలు, బీఆర్ఎస్కు 3 స్థానాలు, కాంగ్రెస్కు 3,
ఇండిపెండెంట్కి ఒకటి వచ్చినటువంటి పరిస్థితి. బీజేపీ ఏమాత్రం కూడా చాకచక్యంగా పావులు కదిపినా అక్కడ రాయకల్లో బీజేపీ జెండా ఎగిరేసేందుకు అవకాశాలు ఉండేది, కానీ అది మిస్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మెట్పల్లిలో కూడా మెజార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. బీజేపీకి 10 స్థానాలు రాగా కాంగ్రెస్కు 6 స్థానాలు, బీఆర్ఎస్కు 6 స్థానాలు, ఇండిపెండెంట్కు 4 స్థానాలు రావడం జరిగినాయి. అక్కడ ఏమాత్రం అవకాశం లేదు. బీఆర్ఎస్ తోటి లేదా ఇండిపెండెంట్లను కలుపుకొని పోయినప్పటికీ కూడా రాయకల్లో ఇండివిజువల్గా బీజేపీ మున్సిపల్ చైర్మన్ను కైవసం చేసుకోవడానికి అవకాశం ఉండే. అక్కడ కూడా ఆ ప్రయత్నం పెద్దగా సాగలేదు. ఆ ప్రయత్నంలో కొంత స్ట్రాటజికల్గా కొంత బీజేపీ మిస్ అయిందని చెప్పుకోవచ్చు. రాయకల్ను కూడా చేజార్చుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆదిలాబాద్లో అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. 21 కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీకి దరిదాపుల్లో కూడా లేదు. ఇండిపెండెంట్లు కూడా 11 స్థానాల్లో గెలిచినప్పటికీ కూడా వారిని ఇండిపెండెంట్లో గెలిచిన వారిని బీజేపీ వైపు తిప్పుకోవడంలో అక్కడ పార్టీ నేతలు కొంత బీజేపీ నేతలు విఫలమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ కూడా మిస్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఖానాపూర్లో కూడా కొంత చాకచక్యంగా వివరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ కూడా అక్కడ కూడా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ దక్కించుకోవడంలో బీజేపీ మిస్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక మేయర్ను, ఒక కార్పొరేషన్, ఒక మున్సిపల్ చైర్మన్ను, ఒక ఇండిపెండెంట్కు మున్సిపల్ చైర్మన్ ఇవ్వడం ద్వారా భయంసాను. అదేవిధంగా 5 వైస్ చైర్మన్లను అయితే బీజేపీ ఓవరాల్గా ఈ తెలంగాణలో జరిగినటువంటి అర్బన్ లోకల్ బాడీలో కైవసం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓకే అజయ్.